హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఇవాళ వచ్చింది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనందరికీ తెలిసిందే వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ ఇవాళ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్. సో మనకు ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళి స్టేడియంలో చూసేంత సీన్ లేదు. సో ఇంకా వేరే ఏదన్నా ఆల్టర్నేట్ ఏదన్నా చూద్దామంటే, యాక్చువల్గా మేము మూవీస్ కోసం వెతుకుతుంటే చూసినప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ థియేటర్లో వేస్తున్నట్టు తెలిసింది. సో సరే, ఇది కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, ట్రై చేద్దామా అని వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. ఇంత ముందులాగా ఇప్పుడు నేను మా అన్న వేరే వేరే టీమ్స్ కాదు. అప్పుడంటే చెన్నై, సిఎస్కే అని, ఎస్ఆర్హెచ్ అని ఉండేది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక టీంకే సపోర్ట్ చేస్తాము. అండ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మ్యాచ్ 7:30కి టాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, 7:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. సో ఏదైనా తిందామని మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంది ఇక్కడే దగ్గరలో, మ్యాగీ ఉంటుంది, మ్యాడ్ మసాలా అని. సో అక్కడికి వెళ్ళి స్నాక్స్ తినేసి ఇంకా డైరెక్ట్ థియేటర్కి వెళ్దాం. మరి కొంతసేపట్లో ఈ గ్రేటెస్ట్ రైవల్రీ స్టార్ట్ అవబోతోంది. దానికోసం మన టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా. సో మేమైతే టైంకి వచ్చాం, కానీ డ్యూ టు రెయిన్ టాస్ డిలే అయింది. వెయిట్ చేద్దాం, మొత్తానికి మ్యాచ్ ఉంటుందో బిస్కెట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లే. బిస్కెట్ అయిందంటే 150 బొక్కే ఇంకా మాకైతే. Looks like the weather is clearly supporting. even nature ki kuda undi ee match jaragali ani cheppi chudali andaru 140. It's India versus Pakistan and it's toss time. So you start really well. Past 11. The good news is you have 20 overs. There's no reduction in overs. And you have a fuller game. Then of course it's up to the bowlers to do the job.
సో టార్గెట్ అయితే 120 ఇచ్చారు అండ్ టైం అయితే చాలా అయింది. వర్షం పడిందిగా, సో వర్షం పడడం వల్ల డిలే అయ్యి కొద్దిగా ఇంకా టైం అయిందని ఇంకా వచ్చేసాము ఇంట్లో చూద్దామని. సో ఇంక గెలుస్తుందో లేదో తెలియదు, మాకు కానీ సస్పెన్స్ ఇప్పుడు ఇంటికి పోయి చూడాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నాకైతే సేమ్ ఇంకా ఒక స్టేడియంలో కూర్చున్నట్టే ఉంది. సేమ్ అంటే లైక్ స్టేడియంలో మనకి ఫ్రంట్ ఫేసింగ్లో కూర్చుంటే ఎట్లుంటుంది వ్యూ, సేమ్ అట్లే ఉంది ఆడియన్స్ అంతా. అండ్ కమెంటరీ విషయానికి వస్తే అక్కడ వాళ్ళు చెప్పే కమెంటరీ కంటే మన ఆడియన్స్ కమెంటరీ చాలా బాగుండేది అసలు. ఫుల్ ఎంటర్టైనింగ్గా అసలు సిక్స్లు కొడితే పేపర్లు ఎగిరేయడము బాగుండేది అంతా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.